ఈ వీడియోలో చూసారా యముడు రోడ్లపై ఎలా తిరుగుతూ కనిపిస్తున్నాడో? అయినా భూలోకంలో యముడికేం పనుందబ్బా అని అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే. మనం సాధారణంగా ఏదైనా వస్తువులు కొన్నా, మార్కెట్లో కూరగాయలు కొన్నా, ఆఖరికి పాల ప్యాకెట్ కొన్నా సింపుల్గా ప్లాస్టిక్ కవర్లో వేసుకొని తీసుకొని వస్తుంటాం. కానీ ప్లాస్టిక్ వాడడం వల్ల పర్యావరణ కాలుష్యమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నా వినియోగిస్తూనే ఉన్నారు. ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాల గురించి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజల్లో మాత్రం మార్పు ఏమాత్రం లేదు. అందుకే జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల యమలోకానికే అంటూ యముడి వేషధారణలో ప్రజల వద్దకు వెళ్ళి అవగాహన కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లతో వెళ్తున్న వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నుంచి ప్లాస్టిక్ కవర్లు తీసుకొని వాటి వల్ల జరిగే అనర్థాలను వివరించి గుడ్డ సంచులు అందజేశారు. చుట్టుపక్కల ఉన్న దుకాణదారుల దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం, నీరు, గాలి ఎలా కాలుష్యం అవుతుందో, వాటి వల్ల జరిగే అనర్థాలను వివరించి భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని, ఇది మనందరి బాధ్యతగా భావించాలని జేడీ ఫౌండేషన్ సభ్యులు తెలియజేశారు. దయచేసి మహాతల్లులారా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకండి. గుడ్డ సంచుల్ని, నార సంచుల్ని వాడండి. ప్లాస్టిక్ వాడకం నిరోధకం మీదన ఈరోజు అవగాహన సదస్సు కోసం సింహాచల దేవస్థానం పరిధిలో వచ్చాం. యాత్రికులకి, షాప్ వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అవరోధాలు, దీని గురించి అవగాహన కలగజేసాం. ఈ జేడీ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ అనేది చాలా హానికరం. దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడొద్దు. మూగజీవాలు ఈ ప్లాస్టిక్ తిని ఎక్కువగా బలైపోతున్నాయి. రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలంటే ఈ రోజు నుంచే మీరు గుడ్డ సంచులనే వాడాలి. ధన్యవాదాలు. నమస్తే అండి. ఈరోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిబిఐ మాజీ జడ్జి శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం సింహాచల ప్రాంతంలో ఈరోజు ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా మేమందరం ఈరోజు యముడు వేషం మా మిత్రులు ఉన్న జగన్నాథరావు గారి చేత యముడు వేషం వేయించి ఆయన చేత ఈ ఏరియాలో అంతా షాప్స్కి, కిరాణా కొట్లు, హోటల్స్కి వెళ్ళి ప్లాస్టిక్ వలన జరుగుతున్న విఘాతాన్ని వారికి వివరించి ఈరోజు వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ గట్టిగా జరగాలని కోరుకుంటూ దీంట్లో మాకు జీవీఎంసీ మళ్ళీ సచివాలయం సిబ్బంది కూడా మాకు సహకరించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా విశాఖపట్నంలో చాలా ప్రాంతాల్లో మేము ఉచితంగా గుడ్డ సంచులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పర్యావరణం కోసం మేము మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం. దీనికి మాకు సహకరిస్తున్న మా మిత్రులు, మా జేడీ ఫౌండేషన్ సభ్యులందరికీ, మా చైర్మన్ గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సెలవు చేస్తున్నాం.